శ్రీలీల ఇలా టాలీవుడ్ లో అడుగుపెట్టి అలా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. డాన్సులకు డాన్సులు, పర్ఫార్మెన్స్లకు పర్ఫార్మెన్స్ అంటూ ఏ డైరెక్టర్ కి ఆన్ కెమెరా ఏం కావాలో అది చేసేశారు. అందుకే ఫుల్ మార్కులతో డిస్టింక్షన్ లో పాస్ చేశారు మేకర్స్. ఇక్కడొచ్చిన క్రేజ్ ని పొరుగు రాష్ట్రాల్లో పైసలు చేసుకుంటున్నారు శ్రీలీల. ఇక్కడ టాప్ హీరోయిన్ స్టేటస్ ని అదర్ స్టేటస్ లో ఆఫర్స్ కి వాడుకుంటున్నారు. ఆమె నటించిన పరాశక్తి కోలీవుడ్ లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. వింటేజ్ లుక్స్ లోనూ శ్రీలీల అద్దుర్స్ అనే పేరు వచ్చేసింది. దానికి తోడు నార్త్ లోనూ శ్రీలీల యమ బిజీగా మారిపోతున్నారు. ఆల్రెడీ కార్తీక్ ఆర్యన్తో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రిలీజ్ కాకముందే మరో సినిమాకు మిస్ లీలా సైన్ చేశారన్నది టాక్. ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న నాగ్ జిల్లాలో శ్రీలీలను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఈ సినిమాలోనూ కార్తీక్ ఆర్యనే హీరో. మరోవైపు శివకార్తికేయన్తో తమిళంలో ఇంకో సినిమా చేస్తున్నారన్నది టాక్. తెలుగులో పవన్ కళ్యాణ్తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ రేంజ్ సినిమాకు టాలీవుడ్ లో లీలా ఎప్పుడు సైన్ చేస్తారన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం. అదర్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారంటూ టాలీవుడ్ ను పక్కన పెడతారా, లేకుంటే ఇమ్మీడియట్ గా కన్సిడర్ చేస్తారా అనేది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.